అంతా బాగుండి సైజ్ పెంచుకుంటాకు వస్తారండి. వస్తే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే సెండ్ ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాం. అంటే ఎరెక్షన్ అవ్వపోవటానికి కారణం, తక్కువ అవటానికి కారణం ఏంటంటే సైజ్ తక్కువ ఉండటం కాదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే ఆ పార్టిసిపేట్ చేసే ముందు ఆ టెన్షన్కి చేయాలి అనే టెన్షన్కి ముందు ఎరెక్షన్ రాదు. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. అది ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, ఎట్లా చేయాలి ఏంటి అనేది. వాళ్ళందరూ కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న సజెషన్స్ వాళ్ళ సబ్జెక్ట్ వేరే వాళ్ళు ఇస్తారు. లేదు అసలు ఆ ప్రాబ్లం కాదు ఇంకా వేరే ప్రాబ్లం అని తెలిస్తే యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే మీకు హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయా, సో టెస్టోస్టిరాన్ కానీ మిగతా సెక్స్ హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయా, డెవలప్మెంట్ బాగానే ఉందా, టెస్టిస్ బాగానే ఉందా, ఇవన్నీ చూసుకుని దానికి తగ్గ సజెషన్స్ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టిల్ దే వాంట్ సైజ్ ఇంక్రీజ్ అన్నప్పుడు అప్పుడు మా దగ్గరికి వస్తే మనం 1 or 2 inches సైజ్ పెంచగలం. మరీ పెద్దగా సైజ్ పెంచేయలేం మనం ఏమి. న్యాచురల్ వేలో పెంచాలి అంటే 1 or 2 inches పెంచగలం సైజ్ అంతే, మనం స్కిన్ ఫ్లాప్ని అడ్జస్ట్ చేసి అటు ఇటు చేసి. సో ఇది కాకుండా ఇంకా మిగతా 30-40% వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే మనకి ఈ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే చూసుకుని చిన్నప్పుడే వచ్చి మన దగ్గరికి వచ్చి చేయించుకునే వాళ్ళు 30-40% ఉంటారండి. ఇంకొక 30-40% ఎవరు ఉంటారు అంటే పెద్ద అయ్యే వరకు అది పెద్ద ప్రాబ్లం అని తెలుసుకోకుండా పెద్ద అయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి. నెక్స్ట్ మేల్ టు ఫీమేల్ సర్జరీస్ చేయించుకుంటానికి దానికి ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి కాదు కదా. మేల్ టు ఫీమేల్ చేయాలంటే ఉన్న పెన్నిస్నే కట్ చేసేయాలి కదా. ఓకే, ఫీమేల్ టు మేల్ చేయాలి అంటే ఫీమేల్ టు మేల్ చేయాలంటే చేయొచ్చు. ఫీమేల్ టు మేల్ చేయాలంటే ఏం చేస్తామంటే ఒక చేతి నుంచి ఇక్కడి నుంచి ఒక కండం తీసుకొచ్చి దాన్ని పెన్నిస్ షేప్లో ట్యూబ్ లాగా తయారు చేసి ఫీమేల్ టు మేల్ కన్వర్షన్ సర్జరీస్లో అది పెన్నిస్ లాగా క్రియేట్ చేస్తాం. బట్ అది చేస్తే అది ఎరెక్షన్ రాదు. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఎరెక్షన్ రావడానికి నేను అన్నట్టు సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ లేదు అంటే ఏమన్నా పంపింగ్ ఇంప్లాంట్స్ కానీ పెడతాం. ఓకే, ఫిమేల్ టు మేల్ కూడా ఈ ఇంప్లాంట్స్ పెట్టాలి కదా. మరి మీరు చేతి దగ్గర కండకి నర్వ్ ఉండదు, దానికి ఏమి మీకు బ్రెయిన్కి సెన్సేషన్ ఉండదు కదా. సో ఎరెక్షన్ రావాలని సో ఎట్లా అవుతుంది, అవ్వదు. అందుకని చెప్పి ఆర్టిఫిషియల్గా పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తే పెన్నిస్ లాగా ఎరెక్ట్ అవుతుంది అనమాట. అంతేగాని దానికి పెద్ద ఏం సెన్సేషన్ ఉండదు, చేస్తున్న ఫీల్ ఉండదు, అవి ఏం ఉండవు. మేల్ టు ఫిమేల్ కి చేసేటప్పుడు కంప్లీట్ గా చేస్తాము అని మళ్ళీ అక్కడ మీరు వెజైనా షేప్ అనేది మీరు మళ్ళీ ఇస్తారా? అక్కడ మేల్ టు ఫీమేల్ చేస్తున్నప్పుడు మనం లోపల వెజైనల్ కెనాల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయకపోతే ఇక మనం చేసిన యూజ్ ఏ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే వెజనల్ కెనాల్ క్రియేట్ చేస్తాము, స్కిన్ గ్రాఫ్ట్ వేసి లోపల క్యావిటీ లాగా క్రియేట్ చేస్తాం 4 to 5 inches. లేదు అంటే లోపల ఉన్న ఇంటెస్టైన్ని తీసుకొచ్చి వెజైనల్ లాగా కోలాన్ తీసుకొచ్చి పెడతాము. ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదైనా మనం ఒక కెనాల్ని క్రియేట్ చేయటమే కానీ మనం ఆ యూట్రస్ని క్రియేట్ చేయలేము, మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని క్రియేట్ చేయలేము. సో జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్గా సైకలాజికల్గా క్రియేట్ చేయటం అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఫిమేల్ టు మేల్ చేతి కండను తీసి పెడతామని చెప్పారు. మరి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు పెన్నీస్కి కిందన యూరిన్ పాస్ చేసే ఒక ద్వారం యూరెత్రా అని ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ ఈ పెన్నీస్ కి అటాచ్ చేస్తారా? చేస్తామండి, చెయ్యాలి కదా. చేయకపోతే మన యూరిన్ ఎట్లా వస్తుంది? ఓకే, ఆ యూరిన్ బయటికి రావాలి అంటే మన పాసేజ్ పైప్ లాంటిది క్రియేట్ చేయాలి కదా. సార్ ఇది వింటూ ఉంటేనే ఇంత కష్టంగా అనిపిస్తుంది. చేయడం కూడా కష్టమేనండి. ప్రొసీజర్ విల్ టేక్ అరౌండ్ 10 to 12 hours సర్జరీ. వావ్, అంత సింపుల్ గా వెంటనే 1-2 గంటలు అయ్యే ప్రొసీజర్. అంటే ఇప్పుడు మీరు ఒక భాగం బాడీలో ఒక భాగాన్ని తీసుకొని పెన్నిస్ షేప్ ఇస్తామని చెప్పారు. ఈ భాగానికి అసలు ఎలాంటి ఇవి ఇస్తారంటే దానికి సంబంధించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఎలా దాన్ని క్రియేట్ చేస్తారు? ఇక్కడ ఉన్న కండని బ్లడ్ సప్లైతో పాటు తీసుకొస్తామండి. అంటే ఆర్టరీ అని ఉంటుంది, వెయిన్ అని ఉంటుంది. అంటే బ్లడ్ మంచి రక్తం వచ్చేది ఆర్టరీ అంటాం, చెడు రక్తం వెనక్కి వెళ్ళేది వెయిన్ అంటాం. ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ కింద ఉన్న ఆర్టరీకి వెయిన్కి కనెక్ట్ చేసి సర్జరీ చేయాలి. ఆ ఆర్టరీ వెయిన్ ఎంత ఉంటాయి అంటే చాలా సన్నగా 1 mm 2 mm అంత సైజు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తున్నప్పుడు లోపల రక్తం గడ్డగట్టకుండా చూసుకోవాలి. రక్తం గడ్డగడితే మళ్ళీ చచ్చిపోతుంది కదా కండ, దానికి బ్లడ్ వెళ్ళకపోతే. సో ఇవన్నీ చేసుకుని మైక్రోవాస్కులర్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ అంటే చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ని కనెక్ట్ చేసి చేస్తాం. మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి, మన కంటికి కనపడదు ఆ సర్జరీ. సో మైక్రోస్కోప్ కింద పెట్టుకుని ఒక 15-20 times దాన్ని ఎన్లార్జ్ చేసుకుని దాని కింద చేస్తాం. మరి ఎరెక్షన్స్ రావడానికి ఇంప్లాంట్స్ అంటున్నారు, ఇవి ఎంత వరకు సపోర్ట్ చేస్తాయి సార్? చూడండి, ఎరెక్షన్
వచ్చినప్పుడు ఇంప్లాంట్ సైజ్ పెరగడం, ఇంప్లాంట్కి ఏమి అది ఎలక్ట్రానిక్ ఏం కాదు కదా. అవును. సో ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పెనీస్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. మీకు సిలికాన్ రాడ్స్ పెట్టారు అనుకోండి, పెనీస్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇంకొంచెం టైటన్ అవుతుంది కానీ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. సో నన్ను అడిగితే చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాము, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ పెడతాము, బెలూన్ ఇంప్లాంట్స్ పెడతాము అని. బట్ అవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అండి. ఓకే. ఏదైనా కండిషన్, న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, ఎరెక్షన్ వాళ్ళకి అసలు రాదు, పెనైల్ క్యాన్సర్ వచ్చింది, రీకన్స్ట్రక్ట్ చేసాం, ఎరెక్షన్ రాదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చేయొచ్చు. కానీ మనం నార్మల్ పేషెంట్స్కి మనం సిలికాన్ రాడ్స్, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ పెట్టవండి. ఓకే. ఎనీథింగ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్, టు బి ఫ్రాంక్. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? అంటే ఇంప్లాంట్స్ ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంపింగ్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టడం వల్ల బాడీలో ఫ్యూచర్లో ఏమైనా తేడా? చూడండి, ఇప్పుడు ఏమైనా సర్జరీ మీరు ఎవరైనా పేషెంట్ వస్తే నేను చేస్తాను, పంపించేస్తాను, ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడుకుంటాను. ఆపరేషన్ థియేటర్లో ఎనీ సర్జరీ హ్యాస్ సమ్ రిస్క్, ఎనీ సర్జరీకి రిస్క్ ఉంటుంది, ఎనస్థీషియా రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ బేర్ చేసే కూడా ఇంప్లాంట్స్ ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే దట్ ఈస్ ఏ ఫారిన్ బాడీ. అంటే మీకు ఎట్లా అదేమి న్యాచురల్ కాదు కదా, దట్ ఈస్ ఏ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మన బాడీలో పెడితే మన బాడీ కూడా దానికి డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. సో అయినప్పుడు ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎట్లా అంటే పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, రఫ్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, లేదంటే మరీ స్కిన్ సూపర్ఫిషియల్గా అంటే స్కిన్ పల్చగా ఉంటాము, పైదాకా ఉంటాము, ఒక్కొక్కసారి ఇంప్లాంట్ బయటకు వచ్చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంప్లాంట్ బయటకు వచ్చేసేయచ్చు, ఇంప్లాంట్ వంగిపోవచ్చు, పక్కకి తిరిగిపోవచ్చు, పెట్టిన ప్లేస్లో కాకుండా ఇంకో పక్కకి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్సేనండి. సో యంగ్స్టర్స్ ఏంటంటే ఇవన్నీ తెలియక నేను చెప్పినట్టు మాక్సిమం పార్న్ ఇండస్ట్రీలో వచ్చిన ఒక అంతే. మనకి డిజిటల్ మీడియా, మనకి ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ ఎలా చూస్తున్నారో అలాగే అన్ని వెబ్సైట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉండటం వల్ల అవన్నీ చూసి సైకలాజికల్గా వాళ్ళకి ఒక థాట్ పడిపోతుంది, నాకు చిన్నగా ఉంది సైజు, సో రేపొద్దున నన్ను జడ్జ్ చేస్తారేమో అన్నట్టు. బట్ రియలీ అవన్నీ అపోహలండి. సైజ్ రియలీ డజంట్ మ్యాటర్, ఎరెక్షన్ వస్తే చాలు. యాక్చువల్లీ మై కిడ్ వాజ్ ఫేసింగ్ ఎట్ 3rd class. హీ ఆస్క్ మీ టు కమ్ అండ్ మమ్మీ ఇది నాది చిన్నగా ఉందంటానని చెప్పి. స్కూల్లో బుల్లింగ్ కూడా వెరీ కామన్ కదా, స్కూల్లో బుల్లింగ్ కూడా వెరీ కామన్. ఆ ఏజ్ నుంచి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లల్ని ఎలా జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ తెలివితేటలు ఉన్నట్టు వాళ్ళకు కూడా ఈ ఇంటర్నేషనల్ థాట్స్ అన్నీ వస్తున్నాయి. సో కంపారిజన్, పెద్ద పిల్లలు అందరు కలిసి ఒకే స్కూల్ బస్సులో వెళ్తుంటారు. మీ 3rd class బాబు ఉంటాడు, 5th class వాడు ఉంటాడు, 8th ఉంటాడు, 9th ఉంటాడు. 9th వాడు ఏం చేస్తాడంటే వాడు 8th వాడు ఏదో ఒకటి వీడిని అంటాడు. వీడికి కొత్త థింగ్స్ ఎలా అయితే గ్రాస్ప్ చేస్తారో అలాగే మంచి గ్రాస్ప్ చేసినట్టే చెడు గ్రాస్ప్ చేస్తారు. వాళ్ళందరికీ పిల్లలకి ఏదైనా మైండ్లో పడిపోతే చిన్న ఏజ్ నుంచే, మీరు అన్నట్టు చిన్న ఏజ్ నుంచే పిల్లలకి మైండ్లో ఏదైనా పడిపోతే అది ఇంకా స్ట్రాంగ్గా పడిపోద్ది. రేపొద్దున వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అదే మైండ్లో ఉండిపోయి నేను అన్నట్టు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ వస్తాయి. సో పిల్లలకి మనం మంచి ఎలా చెప్తామో ఇలాంటివి కూడా అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏంటంటే అలాంటివి మాట్లాడకూడదు, తప్పు, మాట్లాడొద్దమ్మా, ఆపేసేయి అని ఆపేస్తాం పిల్లల్ని. నీకు తెలియదమ్మా అని ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాం. అలా కాకుండా అలాంటి టైంలో వాళ్ళు ఏమైనా అలాంటి డౌట్స్ అడిగితే వాటిని ఫ్యూచర్లో ఇన్సెక్యూరిటీస్ అవ్వకుండా పిల్లలకి చెప్పే విధానంలో నిదానంగా చెప్పేసుకోవాలి. అవాయిడ్ చేయటం అనేది మంచిది కాదు. ఏ విషయం కూడా అవాయిడ్ చేయొద్దు, ఏ విషయం అవాయిడ్ చేయొద్దు. ఏజ్ అప్రోప్రియేట్గా, అంటే వాడి ఏజ్కి తగ్గట్టు వాడికి ఇవ్వాల్సిన నాలెడ్జ్ వాడికి చెప్పాలంతే. ఓకే. అయితే ఇప్పుడు అన్నారు కదా, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ సర్జరీ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలంటారు? యూజువల్గా నన్ను అడిగితే ఇన్ఫెక్షన్స్ అంటే అండి ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. యూజువల్గా ఏంటంటే యూరిన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా. మీకు అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి జనరల్ పాపులేషన్లో అందరికీ. యూరిన్ వెళ్తున్నప్పుడు మంట రావటం కానీ అలాంటిది యూరిన్ హ్యాస్ సమ్ బ్యాక్టీరియా. మీకు యూరిన్ టెస్ట్లో కూడా 0 cells అని ఎవరు యూరిన్ టెస్ట్ చేపిస్తే, పస్ సెల్స్ అంటే 2 or 3, 1 or 2 అట్లా ఇస్తారు. దట్ ఈజ్ నార్మల్. మోర్ దాన్ 5-6 వెళ్ళిపోతే అబ్నార్మల్ అంటాం. అంటే యూరిన్ హ్యాస్ సమ్ బ్యాక్టీరియా. మనం సర్జరీ చేసాం కదా అని యూరిన్ డైవర్ట్ చేసాం కదా, యూరిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి అది కంటామినేట్ అవటం, అప్పుడప్పుడు చిన్న ఇన్ఫెక్షన్స్ రావటం, మోషన్ పాస్ చేసినప్పుడు అక్కడి నుంచి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్నర్ వేర్ దగ్గర నుంచి లోపలికి రావడం, కంటామినేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ బాటమ్ సర్జరీస్ అండి. అయితే నేను 50 to 60 years మధ్యలో మనకి పోస్ట్రేట్లో సమ్ టైమ్స్ షుగర్ ఉన్న వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యూరిన్ కంటామినెంట్ అన్నారు మీరు, యూరిన్ అనేది కొంత స్టాక్ అక్కడ ఉండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా సర్జరీస్, ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉపయోగపడతాయి? దానికి లేదండి, దానికి యూరాలజిస్ట్ BPH అంటారు, అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా
కానీ ఆ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే పెద్దగా ఉందో యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రోస్టేట్ గ్రంథిని డీబల్క్ చేస్తారు. అంటే సైజుని తగ్గిస్తారు. ఏదైతే యూరిన్ వచ్చే పాసేజ్ని ఇది నొక్కుతుందో దాన్ని తగ్గిస్తారు సైజు. తగ్గియటం వల్ల యూరిన్ లోపల రిజర్వ్ ఉండిపోకుండా ఫ్రీగా బయటకు వచ్చేయటానికి. దానికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేదు అంటే కనుక హైజీనిక్గా లేని టాయిలెట్స్ యూజ్ చేసినా టచ్ అయినా వస్తాయి. డిఫరెంట్, అదొక వేరే కాన్సెప్ట్ అండి. మళ్ళీ యూరాలజీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ అంటే ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ అన్నా రావచ్చు ఆ ఏరియాలో. మల్టిపుల్ బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియా వచ్చి కంటామినేట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ రావచ్చు. అండ్ సర్జరీ చేసిన తర్వాత కొన్ని రోజులు ఎరెక్షన్ రాకుండా టాబ్లెట్స్ పెడతాం. ఎరెక్షన్ రాకుండా ఎందుకు అంటే మరి మీకు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఎరెక్ట్ అయింది అనుకోండి, అయినప్పుడు సూచర్స్ అన్ని చిరిగిపోతాయి కదా. ఇప్పుడు మనం ఎరెక్ట్ చేసి సర్జరీ చేయలేం, మనం నార్మల్గానే సర్జరీ చేస్తాం. చేసినప్పుడు ఎరెక్షన్ వస్తే సర్జరీ అయిపోయిన తర్వాత ఎరెక్షన్ వస్తుంది కదా. వచ్చినప్పుడు తెలియకుండా ఇన్వాలంటరీగా ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ కుట్లు టేర్ అయిపోతాయి, మనం వేసిన సూచర్స్ అని టేర్ అయిపోతాయి. సో ఆ ఎరెక్షన్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, పేషెంట్ మనం చెప్పిన ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇది అంత ఈజీగా ఫీమేల్స్లో చేసే అంత ఈజీ సర్జరీ కాదండి. పెనైల్ సర్జరీస్ ఆర్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. ఈ సర్జరీస్కి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మంచిగా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అంటారు? యూజువల్గా ఎంత తొందరగా అప్రోచ్ అయితే అంత బెటర్ అండి. అంటే చిన్నప్పుడే కనుక ఏదో అనామలీ ఉంది, సమ్ బెండ్ ఉంది పెన్నీస్, లేదు అంటే కనుక చిన్నప్పుడే కొంచెం యూరిన్ కింద నుంచి లీక్ అవుతుంది, ముందు ఈ టిప్పులో నుంచి రాకుండా వెనకాల నుంచి వస్తుంది అనుకున్నప్పుడు ఎంత చిన్న ఏజ్లో వచ్చి చేయించుకుంటే అంత తొందరగా డెవలప్మెంట్లో నీట్గా వచ్చేస్తుంది. సో లేదు తెలియలేదు మాకు, పెద్ద అయ్యాక తెలిసింది, మ్యారేజ్ అయ్యాక తెలిసింది అనుకుంటే ఎంత తొందరగా వస్తే అంత బెటర్. సో ఇంకా ఇందులో అయితే కాంప్లికేషన్స్ ఉన్నాయనే అంటాను. ముందు దాని గురించి ఆలోచించుకొని తర్వాత ఆపరేషన్. కాంప్లికేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ అయితే కావు. జాగ్రత్తగా చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్డ్ సర్జన్తో చేయించుకోవాలి. కంపల్సరీ అవసరం అంటేనే చేయించుకోవాలి, ఏదో చూసి ఎక్కడో తెలుసుకుని చేయించుకోకూడదు. అండ్ మేము యూజువల్గా మ్యారీడ్ పార్ట్నర్స్ కూడా ఇలా వచ్చినప్పుడు సైకాలజిస్టులు వాళ్ళు రిఫర్ చేస్తుంటారు, సైకియాట్రిస్టులు రిఫర్ చేస్తుంటారు మాకు. రిఫర్ చేసినప్పుడు వైఫ్ని హస్బెండ్ని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి కన్విన్స్ చేయటాకే ట్రై చేస్తాం. ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వీటి వల్ల అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు కౌన్సిల్ చేస్తూ ఉంటాం. సైజ్ నాట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్. పెన్నీస్ సర్జరీస్లోనే ముస్లిమ్స్లో తీసుకుంటే వాళ్ళు 8 to 10 years ఏజ్ కొంచెం పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ఊహ వచ్చేటప్పుడే పెన్నీస్కి ఉండే స్కిన్ని తీసేస్తుంది. అవునండి, సర్కంసిషన్ అంటాం. ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ కాదండి, చాలా వేరే కమ్యూనిటీస్లో కూడా అది ఆచారం ఉంది. అండ్ వేరే వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఉంది. అది యాక్చువల్గా మంచిదండి. ఎందుకంటే మీకు పెన్నీ స్కిన్ కింద ఒక రకమైన వైట్ కలర్ కోటింగ్ ఫామ్ అవుతుంది. సో అందులో మీకు హ్యూమన్ ప్యాపిలో హెచ్పివి వైరస్ అని ఉంటుంది, లేదంటే కొన్ని రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇలాంటి ఏమవుతుందంటే ఫీమేల్స్తో పార్టిసిపేట్ చేసిన తర్వాత దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ ద ఫీమేల్స్. అంటే సుంతి చేయకుండా ఉన్న మేల్స్ ఫీమేల్స్తో పార్టిసిపేట్ చేస్తే ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే అన్మ్యారీడ్ ఫీమేల్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ అని చెప్పి మనం బాగా బయట ఈ మధ్య ప్రమోషన్ అవుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ అని వినే ఉంటారు మీరు. మొన్నటిదాకా ఏమైందంటే ఫీమేల్స్లోనే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి, పెళ్లి కాని పిల్లలు వేయించుకోవాలి అనేది మొన్నటిదాకా ఉంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ స్కూల్స్లో కూడా ఫీమేల్స్ లేదండి, ఇప్పుడు 30, 40 years 50 years వరకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఏజ్ ఎంత పెరిగితే డోసేజ్ అంత పెంచుతాము అని చెప్పి కూడా అంటున్నారు. బట్ ఏంటంటే అది ఎప్పుడైనా వేయించుకుంటాం మంచిదే. మేల్ పార్ట్కి ఎక్స్పోజ్ అవ్వకముందు వేయించుకుంటే ఇంకా మంచిది. అందుకని ఎంత ఎంగేజ్లో కుదిరితే అంత ఎంగేజ్లో వేయించుకోమంటున్నారు. ఇప్పుడైతే మేల్స్కి కూడా వేయించుకోమని చెప్తున్నారు. They are giving these HPV vaccination drives in schools also. సో స్కూల్స్లోనే ఒక క్యాంపుల్ లాగా, మన చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ వేసేవాళ్ళు కదా మనకి స్కూల్స్కి వచ్చి, అట్లాగా టీబీ వ్యాక్సినేషన్స్ వేసేవాళ్ళు కొన్ని రోజులు కొన్ని డ్రైవ్స్లో. అలా ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ చాలా మందికి ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ బయట స్కూల్స్లో కానీ దే ఆర్ పుట్టింగ్ క్యాంప్స్. పేరెంట్స్కి కూడా దే ఆర్ సెండింగ్ మెయిల్స్, కన్సెంట్ ఇస్తారా మీరు హెచ్పివి వ్యాక్సినేషన్కి అని. ఆ స్కూల్లో పాకెట్ మనీలోంచే కట్ చేసుకుని దే ఆర్ గివింగ్ వ్యాక్సినేషన్స్. అంటే అంత పెరుగుతుంది. సో సర్కంసిషన్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం మళ్ళీ సర్కంసిషన్ కరెక్ట్గా చేయించుకోవాలి. సర్కంసిషన్ అంటే వాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే ఎవరో వస్తారు చేసే ముస్లిమ్స్ కమ్యూనిటీస్లో వాటిలో దాన్ని ఒక పండగగా చేసుకుంటారు, సెలబ్రేట్ వెళ్ళి అక్కడ ఏదో నార్మల్గా చేసేస్తారు.
అది ఎలాంటి ప్రొసీజర్లో చేయాలి? యూజువల్గా అలవాటు ఉన్నాళ్ళు అట్లా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇది ఒక రిచువల్ లాగా చేస్తున్నారు అంటే యూజువల్గా ఏమీ కావండి, ఇన్ఫెక్ట్ అవ్వవు. ఎక్కడో 1000 మందిలో ఒకరికి ఎవరికన్నా వాళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల, చేస్తున్నప్పుడు పిల్లోడు కదలటం వల్ల, ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి మా దగ్గర కేసులు. బట్ అట్లా సెలబ్రేషన్గా ఏదో పండగలాగా చేసుకుని రిచువల్గా చేసుకున్న కేసెస్ కాంప్లికేట్ అవ్వటం కంటే బయట కొంతమంది చేసే కేసులే కాంప్లికేట్ అయ్యి ఎక్కువ మా దగ్గరికి వస్తున్నాయి. ఓకే. అంటే ఎవరో వెళ్ళి సర్కంసిషన్ కోసం వెళ్ళి అన్ట్రైన్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చేయించుకున్నవి కూడా కాంప్లికేట్ అయ్యి మా దగ్గరికి వస్తున్నాయి. యాక్చువల్గా అట్లా మత గురువులు వాళ్ళు చేసిన వాటి కంటే బయట తెలియని వాళ్ళు చేసిన కేసెసే మా దగ్గరికి ఎక్కువ వస్తున్నాయి కాంప్లికేట్ అయ్యి. ఎట్లా వస్తున్నాయి అంటే స్కిన్ మరీ వెనక్కి తీసేయటం, ఎంతవరకు కావాలో అంతవరకు తీయకుండా తెలియక ఎక్కువ వెనక్కి తీసేయటం. ఓకే. వెనక్కి తీసేయటం వల్ల ఏమవుతుంది, ఎరెక్షన్ వచ్చినప్పుడు బాగా పెయిన్ వస్తుంది, వూండ్ హీల్ అవ్వదు, చీమ్ పడుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది, షేప్ మొత్తం స్కారింగ్ వచ్చేస్తుంది. సో ఇదో కాంప్లికేషన్. సెకండ్ వచ్చేసి తక్కువ తీయటం, అంటే ఊరికి ఏదో వచ్చేదాకా ముందు జస్ట్ టిప్ తీసి పంపించేయడం వల్ల ఉపయోగం లేదు. ఓకే. నెక్స్ట్ దానికి స్కారింగ్ వస్తుంది, స్కారింగ్ వస్తే పెన్నీస్ అసలు వెనక్కి ఓపెన్ అవ్వదు, స్కిన్ అసలు కొంచెం కూడా వెనక్కి రాదు, అది ఒక కాంప్లికేషన్ వస్తుంది. ఇవన్నీ కాకుండా స్టేప్లర్తో సర్కంసిషన్ చేస్తున్నారు. స్టేప్లర్ అంటే ఒక రకమైన మెషిన్, చిన్న బటన్ లాగా మెషిన్ లాగా పెట్టి దాన్ని తిప్పితే ఆటోమేటిక్గా స్కిన్ కట్ చేసి వెనక్కి వచ్చేస్తే అక్కడ సూచర్ అయిపోద్ది అనమాట. ఓకే. ఆ స్టేప్లర్ యూజ్ చేయటం రాక కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఈజ్ ద ప్రాసెస్ ఇస్ సేఫ్? ప్రాసెస్ ఈజ్ సేఫ్, చేయించుకుంటాం మంచిదే, కానీ ట్రైన్ అయిన అంటే మీరు ఒక స్టాప్లర్ తో చేస్తున్నారు అన్నారు కదా, ఆ ప్రాసెస్ సేఫేనా? మొన్న ఒక సర్జన్, తెలిసిన సర్జన్, ఓకే, కొత్తగా ఆయన కంప్లీట్ చేశారు జనరల్ సర్జరీ. నాకు అవ్వలేదు ఇది, మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది ఇంకో ప్లాస్టిక్ సర్జన్కి. ఓకే. ఆయన స్టేప్లర్ వేసి ఇలా లాగుతున్నప్పుడు పెన్నీ స్కిన్ మొత్తం ఊడొచ్చేసింది లాగిన దానికి. ఆయన కంగారు పడిపోతే మా ఫ్రెండ్కి ఫోన్ చేశారంట, ఏం చేయాలి సార్, ఏం చేయాలి, ఇప్పుడు మీరు వస్తారంటే నేను సర్జరీలో ఉన్నానండి, ఏం చేయలేము, మీరు ఒక పని చేయండి, ఆ స్కిన్ని దాని మీదే మళ్ళీ అట్లా పెట్టేయండి, స్కిన్ గ్రాఫ్ట్ లాగా కొంతన్నా హెల్ప్ అవుద్ది అన్నాడంట ఆయన. సో అందుకని అన్నెసరీగా అవసరం లేని సర్జరీస్ చేయించుకోవద్దు, ఏదో సర్జరీస్ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం చేయించుకున్నా కూడా ఎవరు ట్రైన్డ్ సర్జన్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చా లేదా, వీళ్ళ డిగ్రీ ఏంటి, వీళ్ళు డెంటిస్టా, డెర్మటాలజిస్టా, జనరల్ సర్జనా, ప్లాస్టిక్ సర్జనా, కార్డియాక్ సర్జనా, న్యూరో సర్జనా అని చూసుకుని దేనికి సంబంధించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన పక్కనే ఉన్నాడు కదా, ఆటో మీద యాడ్ చూసాం కదా, టీవీలో యాడ్ చూసాం కదా, తక్కువలో చేస్తారు కదా అని చెప్పి వెళ్ళి ఇబ్బంది పడకూడదండి. నా పని నేనే చేయాలి, మీ పని మీనే చేయాలి, మీ పని నేను చేసినా తప్పే, నా పని మీరు చేసినా తప్పే, అంతే. కార్డియాక్ సర్జన్ చేసేది నేను చేస్తే బూతు, న్యూరో సర్జన్ నేను చేసేది తప్పు. సో అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ప్రాబ్లమే ఉండదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.